కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏలూరు రేంజ్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఏలూరు రేంజ్ జిల్లాల ఎస్పీలతో బుధవారం క్రైమ్ రివ్యూను నిర్వహించారు. తొలుత రివ్యూ సమావేశానికి విచ్చేసిన డీజీపీకి రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏలూరు రేంజ్ పరిధిలో ఆయా జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు గంజాయి, అక్రమ రవాణా, స్థానిక సమస్యలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆష్మి, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహారావు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, కాకినాడ ఎస్పీ విక్రాంత్ పటేల్, బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్లీజ్ కొద్దిగా అనుకోండి సార్ మీరు ఎట్లా
ఏలూరు రేంజ్లో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏలూరు రేంజ్లోని ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం నివారణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాంటీ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గంజాయిని అరికడతామని, మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన అన్ని వనరులు సరిగా లేవని, వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని, త్వరలో వాహనాలు సమకూరుస్తామని తెలిపారు. సంక్షేమం విషయంలో సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా పనిచేయాలని కోరుకుంటున్నామని, పోలీస్ సిబ్బందితో పాటు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు త్వరలో పోలీసులు రిక్రూట్ చేస్తామని, అయితే కొంత టైం పడుతుందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, డిజిటల్ విధానం ద్వారా ఎక్కువ లావాదేవీలు చేస్తున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఈ నేరాల నివారణకు పటిష్టమైనటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నారు. ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ గారితోనూ, ఈ రేంజ్లో ఉన్నటువంటి 6 ఎస్పీలతోనూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటాం, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ, రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ ఒకసారి వచ్చి స్వయంగా అందరినీ కలిసి ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని, కొంచెం వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో అనేక అంశాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా క్రైమ్ ఎలా జరుగుతుంది, వాటి తీరుతెన్ను, డిటెక్షన్ ఎట్లా ఉంది, అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది, అయితే మర్డర్సు, మహిళలపైన జరుగుతున్న నేరాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలు అయితే అన్నీ కూడా సమీక్షించడం. అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది, సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి, అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి, దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి, కొత్త వినూత్నమైనటువంటి ప్రక్రియ, కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది,
ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ రేంజ్లో గాంజాకు సంబంధించిన కేసులు ఎలా ఉన్నాయి అని కూడా విచారించాము. దీని తర్వాత కొంత యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను. మాకు ఈ మధ్యనే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష జరిగింది. దాంట్లో మాకున్నటువంటి కొన్ని సమస్యలు తెలియజేశాం. ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రం మొత్తంలో విజయవాడ, విశాఖపట్నం, సిఐడిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి అయ్యేట్టుగా తెలియజేయటం, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము, మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పారు. దాని ప్రపోజల్ పంపించాము. అదేవిధంగా గాంజాని అరికట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చెప్పినప్పటికి కూడాను మనం ఎప్పటికప్పుడు జరుగుతున్న కేసులు, ప్రతి కేసును కూడా, ప్రతి చిన్నది నార్కోటిక్ కేసు వచ్చినా కూడా, గాంజా కేసు వచ్చినా కూడా మేము మా పరిభాషలో వాడేటువంటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటంటే ముందు ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్తుంది, అంటే ఇక్కడ పట్టుకున్నాము, ముందు ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్ళబోతుంది అని ప్లాన్ చేసి దాని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదన పంపించడం, అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయింది. ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది. ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ గారి స్థాయి అధికారిని పెట్టాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దానికి కాంపరెంట్ ఉండాలని, దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి ఇవ్వాలని, అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు ఆల్రెడీ తెలుస్తున్నాయి. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అది కూడా వీలైన త్వరలో వస్తుంది. అది వచ్చేలోపు కూడాను మేమే పని ఆపకుండా దాంట్లో కూడాను విపరీతంగా అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేయటం అయితేనేమి, ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, యువత విషయంలో పేరెంట్స్కి తెలియజేయడం, పిల్లల విషయంలో చేయటం ద్వారా దీన్ని కూడా అరికట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే, ఇంకా ఆలోచించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి, పోలీస్ మ్యాన్ వెల్ఫేర్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఈ మధ్యన మేము అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోలీస్ క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత అమౌంట్ని ప్రతి పోలీస్ క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది. సుమారు 4.7 crores, 4,70,00,000 దానికోసం శాంక్షన్ చేయడం జరిగింది. పాత పూర్వ స్థాయికి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ మధ్యకాలంలో ఒక దొంగతనం జరిగితే, ఈ మధ్య అంటే నేను వచ్చాక కూడా మొదట్లో, అది ముందు 2-3 సంవత్సరాల నుంచి దొంగతనం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరికితే, సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే వాటిల్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి రికార్డు తప్పించి రాష్ట్ర స్థాయిలో కానీ పక్క రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణతో కానీ కంపేర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మా ఎస్పీలు అన్అఫిషియల్గా తెలంగాణ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడుకొని దాన్ని మ్యాచింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు అది ఆ దుస్థితి లేదు. మళ్ళీ మనం పూర్వ స్థాయికి రావడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్న కొంత ఎక్విప్మెంట్లు, ఇంతకుముందు కొనుక్కునే ఎక్విప్మెంట్ కూడా, అవి ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంబంధించిన పైసలు ఇవ్వకపోవడం వల్ల, ఫండ్స్ లేకపోవడం వల్ల అవన్నీ చాలా వరకు నిరుపయోగం పడిపోయినాయి. వాటన్నిటి కూడా అప్గ్రేడ్ చేస్తాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఇది చాలా సీరియస్ సమస్య అని చెప్పి, చాలా తీవ్రమైన సమస్య దృష్టి తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ సమీక్షలో అది కూడా శాంక్షన్ చేశారు. సో నేనేమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఇప్పుడే చాలా పోలీస్ స్టేషన్లు మావి సగంలో ఆగిపోయి 2-3 సంవత్సరాలు పడిపోయి ఉన్నాయి. జిలుగు మళ్ళీ వగేరా చెప్పారు ఇప్పుడే నాకు. ఇవన్నీ కూడాను వీలైనంత త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ప్రాథమిక విచారణ అంటారు, దీన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు. దీని తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి. మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేది మన ఏపీ సిసిఏ రూల్స్ అంటారు, దానికి సంబంధించి రూల్స్ ఉంటాయి. ఇక్కడ రూల్ 20 అనేది చెప్తానండి. ఇందాక మీరు జవాబుదారీతనం అనేది దాని అర్థం ఏమిటంటే, డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ ఉండే కానిస్టేబుల్ వరకు అందరం కూడా మేము జవాబుదారీగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏమిటంటే,
అది నేను నిష్కర్షగా చెప్పగలిగినట్టు నిర్మోహటంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మేమందరం ఇందాక ఏ విధంగా అయితే డీజీపీ నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారం అని చెప్పారో అందరం కూడాను వీఆర్ ఎంటైటిల్ టు వీఆర్ లైబుల్ ఫర్ స్క్రూటినీ. మా యాక్షన్స్ అన్నీ కూడా స్క్రూటినీకి వీఆర్ లైబుల్ ఫర్ దట్. అర్ధ దశాబ్దపు కాలంలో ఎప్పుడూ లేనంతగా వరద విపత్తు ముంచెత్తిన సమయంలో విజయవాడ తదితర ప్రాంతాలను ఆదుకునేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అధికారులు దాతలు పెద్ద మనసుతో స్పందించారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముంపు బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు ఏలూరులోని 4,500 డ్వాక్రా గ్రూపుల సభ్యులు ఒక్కో గ్రూప్ నుండి 100 రూపాయల చొప్పున మొత్తం 4,50,000 రూపాయల చెక్కును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులకు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గ్రూపుల సభ్యుల సేవలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆపత్కాలంలో ఆహార పదార్థాల తయారీలో ఇతర సేవల్లో డ్వాక్రా గ్రూపుల సభ్యులు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. దాదాపుగా 9 రోజుల పాటు బాధితుల కోసం కష్టించిన అలాంటి వారి సేవల ఫలితంగానే విజయవాడ తదితర ప్రాంతాలు ఆ పరిస్థితి నుండి క్రమక్రమంగా కోలుకుంటున్నాయని అన్నారు. పనితనం బట్టే ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే చంటి అన్నారు. మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి సైతం స్వయంగా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని అన్నారు. విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో పవన్ కళ్యాణ్ గారు ఆచరణలో చేసి చూపించారు. అలాగే మోడీ గారు కూడా అక్కడి నుంచి ఏదైతే వరద బాధితులు ఈ విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి సాయం అందిస్తామని చెప్పి ఆయన ఏదైతే ప్రకటన చేశారో అలాగే మనం కూడా మనకు తోచింది చేయాలనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మనం భోజన వసతులు కానీ అలాగే మేము మా దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు కానీ రమారమి ₹1 మేము పంపించడం జరిగింది. మున్సిపల్ దగ్గర నుంచి మరి 9 రోజుల పాటు మరి ఏ విధంగా మనం భోజన సదుపాయాలు ఉదయం 25,000 మందికి సాయంత్రం 25,000 మందికి పంపించాము. మరి కమిషనర్ గారు కూడా దగ్గరుండి మీరు కూడా అందులో పాలు పంచుకున్నారు. దాంట్లో మీరు ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. అలాగే మరి గ్రూప్ నుంచి ₹100 చొప్పున ఏదైతే మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు అనుకుని అది కలెక్ట్ చేసి ₹4,50,000 ఏలూరు తరఫున ఇచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఏదైనా కార్యక్రమం విపత్తు వచ్చినప్పుడు కానీ సాటి మనిషిని ఆదుకోవాలన్నప్పుడు కానీ మీరు కూడా ఒక చెయ్యాల్సిన అవసరం ఎప్పుడు కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మా సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏలూరుతో చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకున్నామో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు విపత్తుల్లో ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతోనే మనకు కూడా శనివారపేటకి సంబంధించి మరి ₹15 కోట్ల శాంక్షన్ చేశారు. మన పనితనం చూసి ఆయన కూడా అదే విధంగా చేస్తారు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే దానగుణం ఉంటుందో అటు నుంచి మనం వచ్చేటప్పుడు కూడా మనకు కూడా అటువంటి కార్యక్రమాలు మనకు కూడా జరుగుతాయి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సహాయ చర్యలో పాల్గొనడం, ముఖ్యంగా మన ఏలూరు కార్పొరేషన్ నుంచి మరి దాదాపుగా 8 రోజులు మరి ఉదయం టిఫిన్ కానివ్వండి, అలాగే మధ్యాహ్నం సాయంత్రం భోజనం అందించే కార్యక్రమం మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గల కార్పొరేషన్ నుంచి మరి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు అందజేయడం జరిగింది. అలాగే మన ఏలూరు శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి కూడా మరి అందరూ నాయకులు కానీ అందరూ కూడా పాల్గొని మరి బిస్కెట్లు కానివ్వండి, బ్రెడ్ ప్యాకెట్స్ కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, మరి దుప్పట్లు ఇటువంటి అన్నీ కూడా సహాయార్థం అందరూ కూడా ముందుకొచ్చి అందించడం అనేది చాలా సంతోషం. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అక్కడ స్వయంగా మన శాసనసభ్యులు వారు అక్కడ వరద సహాయార్థం కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున మరి అధికారులు కానివ్వండి, మరి ముఖ్యంగా మెప్మా తరపు నుంచి కూడా మరి ఆర్పీలు, సిఓలు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మరి ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అభినందనీయం. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కానివ్వండి,
అక్కడ పడుతున్న ఇబ్బందులను కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా దాతలతో ముందుకొచ్చి అందరూ సహాయార్థం మరి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు ఏలూరు రేంజ్ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్పీలతో నేర సమీక్షా సమావేశానికి ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయన్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మరియు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కోరారు. అమరావతి అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీఎల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ అశోక్, ఎస్ కిషోర్, ఎస్ మురళి, రెడ్డి కిషోర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,05,16,675 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 197 గ్రాముల బంగారం, 4 కేజీల 406 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 11, 1000 రూపాయల నోట్లు 2, 2000 రూపాయల నోట్లు 3 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం లభించిందని తెలియజేశారు.
ఏలూరు స్థానిక గిరిజన్ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో ఫోర్మెన్ టీవీ ప్రసాద్కి ఘన సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యుత్ అధికారి సాల్మన్ రాజు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన సీనియర్ కార్మికుల ఉద్యోగ విరమణ చేయటం వల్ల సంస్థలో క్రింద స్థాయి సిబ్బందికి మెళకువలు నేర్పించే విధానం లేకుండా పోతుందని అన్నారు. సంస్థలో 40 సంవత్సరాల సర్వీస్ వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎటువంటి రిమార్కు లేకుండా అధికారుల మన్ననలు పొంది విరమణ చేయడం అదృష్టమని తెలిపారు. క్రింద స్థాయి ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా హాజరైన తూర్పు ప్రాంత పంపిణీ సంస్థ 11 జిల్లాల డిస్కిమ్ అధ్యక్షులు నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ టీవీ ప్రసాద్కు సేవలను కొనియాడారు. సంస్థలో ఇప్పటికే విపరీతమైన పనిభారం పెరిగిపోయి కార్మికులు మానసిక ఒత్తిడికి గురై యాక్సిడెంట్లు పాలవుతున్నారని అన్నారు. 1999 సంవత్సరం తర్వాత సంస్థలో చేరిన వారికి పెన్షన్ సౌకర్యం లేక ఆరోగ్య భద్రత లేకుండా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజ్, కన్స్ట్రక్షన్స్ పి శశిధర్, ఏలూరు డివిజన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, డిఈఓ మారుతి, అధినేత సంస్థలు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఆయన పుచ్చుకున్నాడు కాబట్టి మరి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని హోదాలు అనుభవించి మరి రిటైర్ అవుతున్నాడు. ఈ ఆర్గనైజేషన్కి ఆయన చేసిన సేవలు మరి అంతా ఇంత కాదు, చాలా మంచి పనులు ఆయన చేశాడు. పని చేయడం వరకు గుర్తుండిపోయేటట్టు చేయడం, అలా గుర్తుండిపోయే సేవలు ఆయన చేశారు. కాబట్టి ఆయన జీవితం ఖచ్చితంగా కూడా ఆయన సాక్షితో 2 3 ఆయుర్వేదాలు ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. ఇకపోతే చెయ్యాలి, సర్వీస్ మోటివేషన్ ఉండాలి. నేను ఎంప్లాయీగా నేను చెప్తుంది ఏంటంటే మనకు అధికారి ఏదైనా పని చెప్పాడంటే అది చెయ్యాలి. చేస్తే చేశానని చెప్పాలి, చెయ్యకపోతే చేయలేకపోయాను అని చెప్పాలి. కానీ మనం చాలామంది నేను ఆ పని ఎప్పుడు చేయలేదండి అని కానీ, నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదండి అని కానీ అంటుంటారు. అది ఎస్కేపింగ్ నేచర్ అంటారు. నువ్వు ఆ పని అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళడానికి నీకు అవకాశం వచ్చిందని నువ్వు ఎందుకు భావించకూడదు? ఒక పని చెప్పాను, నాకు అది చేత కాదండి అంటారు, నేను ఎప్పుడు చేయలేదండి అంటారు. మనం అలానే బదులు ఆ పని మనం చేయడానికి ఒక అవకాశం వచ్చింది అని ఆ పని ఎందుకు చేయకూడదు? మనం చేసి చూపించాలి. అలా నాకు కావాలి అతను నాకు కావాలి అనేటట్టు ఉంటే అదే నిజమైనటువంటి మనం ధర్మం, వృత్తి ధర్మం. అది వృత్తి ధర్మం అంటే రిపబ్లికన్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మత్తే బాబీకి పలువురు అభినందనలు తెలిపారు. ఏలూరు నగరంలో ఉన్న లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మత్తే బాబీకి పలువురు దళిత నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మత్తే బాబీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లా బేముడోల్ మండలం గ్రామంలో వెలివేయబడ్డ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులను గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులకు అడ్డుపడుతున్నారనే కక్షతో ఎస్సీ గ్రామం నుండి 50 కుటుంబాలను వెలివేసినట్లుగా ప్రకటించడం దారుణమని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి మరియమ్మ, గోరింకల బేబమ్మ, మార్గరెట్, కంచర్ల రవణమ్మ, పళ్ళెం నాగేశ్వరరావు, సుందర్రావు, సయ్యద్ బాజీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వరకు ఉన్నటువంటి లెక్క వేరు. ఈరోజు యువకులుగా పార్టీ బాధ్యతలు మాకు అప్పగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేదవారికి కులంతో మతంతో సంబంధం లేకుండా ఎక్కడ సమస్య ఉన్నా, ఏ ఆడబిడ్డకి సమస్య ఉన్నా
ఏ చిన్న పిల్లవాడికి సమస్య ఉన్నా, ఏ బాలికపై అగత్యం జరిగినా మా యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము బలమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పాము వెంకటేశ్వరరావు, కనమాల ఆదాము ఎంపీపీ, చిగురిపాటి యెహోషువ మాజీ సర్పంచ్, మద్దా పాపారావు మాజీ ఎంపీటీసీ, మద్దా చిన్నబ్బాయి అని వారి కనుసన్నల్లో ఈ యొక్క వెలివేత గురి చేశారు. వారితో పాటు 40 మంది గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఏది చెప్తే ఆ గ్రామ పెద్దలు కూడా అది చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ రోజుల్లో కూడా వెలివేత కారణాలు ఏంటి అనేది మీరు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆగడాలంక గ్రామంలో ప్రతి సంవత్సరం చేపల వేట నిమిత్తం ఉపయోగించే భూమి ఉంది. ఆ భూమిని ఒక భూస్వామికి కట్టబెట్టారు. దాన్ని వ్యతిరేకించినందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెలివేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మీరు ముందుకొచ్చి పెద్ద తరహాగా ఉండి దీన్ని సెటిల్ చేస్తే ఓకే, లేదంటే కనుక ఈ వెలివేతకు గురైనటువంటి బాధితుల పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మత్తే బాబీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తీసుకున్న తర్వాత ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ, పేదవారు ఎవరైనా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మమ్మల్ని సంప్రదించండి, మీ తరపున పోరాటం చేస్తామని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం పూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఇవాళ నిన్న మొన్న వచ్చినోళ్ళం కదండి. మేము వచ్చి దగ్గర 60-70 సంవత్సరాలు బట్టి కూడా అక్కడే ఆ ఏరియాలోనే ఉంటున్నాం. వాళ్ళతో పాటుగానే ఉంటున్నాం. వాళ్ళతోనే వచ్చిన రూపాయి తింటున్నాం, ఇస్తే తింటున్నాం, లేకపోతే లేదండి. ఈ రోజునాడు అలాగా బయట పంచాయతీకి వెళ్ళి 40 మంది, ఏడో ఇద్దరు 40 పంచాయతీకి వెళ్ళి మీకు తీసేసాం, మీరు గ్రామంలో సంబంధించిన వాళ్ళు కాదు, మాలో కలిసేవాళ్ళు కాదు మీరు అన్న కాడకు వచ్చారండి వాళ్ళు. ఇదండి మా మీకు చెప్పుకుని మా బాధలు మీకు ఎలబోసుకుందామని వచ్చామండి మేము. మాదేపల్లి ప్రేమాలయం అనాథాశ్రమంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు శ్రీకృష్ణ సుజుకి షోరూమ్ సిబ్బంది ఆధ్వర్యంలో పత్యాబాద్లోని నిశ్చింత వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణాలకు నడుచుకునే నారా శేషు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేశామని వారు తెలియజేశారు. అలా ప్లేట్ పట్టుకొని సార్ ఒకసారి అటెండ్ ఫోటో తెస్తారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్,
జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. గ్రామ స్వరాజ్యం సాధించాలంటే మహాత్మా గాంధీ కన్నకలలను సాకారం చేస్తున్న అభినవ గాంధీ పవన్ కళ్యాణ్ అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన నేపథ్యంలో ప్రపంచ రికార్డును యూనియన్ ప్రతినిధులు ఆ శాఖకు సంబంధించిన రికార్డు మెడల్ను పవన్ కళ్యాణ్కి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ అధ్యక్షతన పాలాభిషేకం చేశారు. అనంతరం జనసేన నాయకులు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుగమ్మని, గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్న మహాత్మా గాంధీ ఆశయ సాధన పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ఈ అవార్డు రావడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. తమ నాయకులు పవన్ కళ్యాణ్ని వచ్చే ఎన్నికల్లో సీఎంగా చూడాలనేది తమ కోరికని, ఆయన నిత్యం ప్రజల శ్రేయస్సు కోరే నాయకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, నగర కార్యదర్శి బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, వన్ టౌన్ మహిళా అధ్యక్షురాలు గిడుతూరి పద్మ, వన్ టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలు వెలగా గాయత్రి, వీర మహిళలు ఎడ్లపల్లి మమత, పావని, కన్న దుర్గాభవాని, జనసేన నాయకులు బుద్ధా నాగేశ్వరరావు, గొడవత్తి నవీన్, వేముల బాలు, సురేష్, కన్నా దుర్గాప్రసాద్, జనపరెడ్డి తేజ, ప్రవీణ్, జగపతి మనోహరన్ స్వామి, నిమ్మల శ్రీనివాస్, మల్లపరెడ్డి సోంబాబు, ఆదుర్తి శ్రీనివాస్ నాయుడు, లావేటి రమణ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. చేపడితే ప్రజలకు ఏ విధంగా మంచి చేయొచ్చు అనేది ఒక నిర్వచనంగా చూపించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడమే కాకుండా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కూడా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు. ఒకే రోజు 13,000 పైచీలకు గ్రామాల్లో సభలో నిర్వహించారని చెప్పి ప్రపంచం మొత్తం కూడా గుర్తించి ఈరోజు ఆయనకి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి ఆయనకి అవార్డు రావడానికి కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం. అలా చేయడం వల్ల ఒక నాయకుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఉంటాయో ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ఒక దిక్సూచిగా తయారయ్యారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి
అవార్డు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన పార్టీ ఏ పదవి లేనప్పుడే ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ఆయన రైతులకే కానీ ఎంతో కానీ సేవ చేశారు. ప్రతి రైతు చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన సినీ ఫీల్డ్ రాజకీయాల్లోకి రాకముందు సినీ ఫీల్డ్లో కానీ బయట ప్రజలకు కానీ ఎంతో సేవ చేశారు. ఆయన అధికారం వచ్చిన తర్వాత ఎంతలా అభివృద్ధి చేస్తున్నారు అనేది ప్రజలొక్కరు కూడా తెలుసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అవార్డు ఆయనకి రావడం. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటారని చెప్పేసి మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎప్పుడో స్వాతంత్ర సమరయోధుల కాలంలో పుట్టాల్సిన వ్యక్తి మన కోసం ఇప్పుడు పుట్టడం మన అదృష్టం అన్నమాట. అయితే ఆయన గిన్నిస్ బుక్ ఎక్కడం అనేది ఇంకా మా రాష్ట్రం అదృష్టం చేసుకుంది. మా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు గిన్నిస్ బుక్లో ఎక్కడం అంటే చాలా గ్రేట్ అని మేము చాలా 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 గ్రేట్ అనుకుంటున్నాం మేము. అయితే అందరికీ ఆదర్శంగా నిలవడం అంటే మంత్రులు ఇదివరకే అనుకున్నాము, ఏంటి ఇలా చేస్తున్నారు ఈ మంత్రులందరూ అనుకున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అయ్యారన్నమాట. అంటే ఇలా చేస్తే ఇలాంటి గుర్తింపు వస్తుందా అనే ఆలోచనలో కూడా ఉన్నారన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారికి గిన్నిస్ బుక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మేము పాలాభిషేకం చేయడం కూడా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయనకి మేము పాలాభిషేకం చేయడం అనేది, మేము అందులో పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. అనైతిక విధానాలతో జీవించి స్వేచ్ఛగా జీవిస్తున్నామనే భ్రమతో ప్రజలు ఉంటున్నారని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఏలూరు నగర అధ్యక్షురాలు జుబేదా ఖతూన్ అన్నారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ దేశవ్యాప్త ప్రచార ఉద్యమం ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు తంగెళ్లమూడిలోని నెహర్ మసీద్ జమాత్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సంస్థ సభ్యురాలు పర్వీన్, గాల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యురాలు సమీహా ముబీన్తో కలిసి ఉద్యమ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భారతదేశం ఎంతో నైతిక విలువలతో గడిపే దేశమని, అటువంటి దేశంలో పాశ్చాత్య పోకడలతో నైతిక విలువలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా జీవితం గడపడంతో నేరాలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. ఒక రకమైన అన్యాయాన్ని మరొక దానికి ప్రత్యామ్నాయంగా చేస్తుందని, నైతికత మన నిర్ణయాలకు పునాదిగా ఏర్పరుస్తుందని, ఆ పునాది న్యాయం ధర్మసూత్రాలు అనుగుణంగా ఉండేలా చూస్తుందని, వ్యక్తులు సమాజాలు నైతిక విలువలను పాటిస్తే సామరస్యంగా పరస్పర గౌరవంతో జీవించగలిగే వాతావరణం సృష్టించుకోవచ్చని, దానికి విరుద్ధంగా నైతికత లేకుండా స్వేచ్ఛను వెంబడిస్తే అది తరచూ గందరగోళం, అన్యాయం, సంఘర్షణకు దారితీస్తుందని, నైతిక విలువలకు కట్టుబడి మన దైవిక బాధ్యతలు నెరవేరిస్తే మరింత సమానత్వం, దయ కలిగిన సమాజ నిర్మాణానికి మనం తోడ్పాటు అవుతామని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యురాలు ఎస్కే రహీనా బేగం, వహీదా హుమారవి, ఎస్కే షిమా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా పేరు జుబేదా ఖాతూన్, జమాత్ ఇస్లామీ హింద్ యూనిట్ ఏలూరు అధ్యక్షురాలు. నైతిక నిజమైన స్వేచ్ఛ అనే గొప్ప నినాదంలో జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపున సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాము. వివరాలు జమాత్ ఇస్లామీ హింద్ కార్యకర్త శ్రీమతి పర్వీన్ గారు, శ్రీమతి సమీహా గారు మాట్లాడతారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీడియా మిత్రులందరికీ అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ యొక్క శుభాలు, కారుణ్యాలు మీపైన, మాపైన, అందరిపైన వర్షించుగాక. నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అత్యున్నతమైన నినాదంతో జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం తరపున దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలియజేస్తున్నామండి. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేడు సమాజంలో దిగజారిపోతున్న నైతికత విలువలు. నైతికత అంటే ఏంటండి? సహజంగా ఏది మంచి ఏది చెడు అనే విషయాలు ఎవరు చెప్పకుండానే తెలుసుకోగలగడం. మరి అయితే ఈరోజు యువత స్వేచ్ఛ అనే పేరుతో వారి యొక్క అసలైన లక్షణాలు అనేవి మర్చిపోయి స్వేచ్ఛని వాడుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా అవగాహన కల్పించాము. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది వారందరికీ కూడా తెలియజేశాము. అలాగే పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పాము. మరియు క్విజ్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, వాల్ పోస్టర్స్ మేకింగ్, మీటింగ్ కార్నర్స్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి. సాంస్కృతిక విప్లవం పేరుతో పెరుగుతున్న అశ్లీలం, అనైతికలను అరికడదాము.
ప్రజలు శాంతి సాఫల్య మార్గం వైపు పయనించేలాగా మార్గనిర్దేశం చేద్దాము. మీరందరూ కూడా మాకు సహకరిస్తారని, ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. They all follow a single thing, that morality is freedom, and morality leads you to a freedom that doesn't stop you from doing what you do, but instead it guides you in a better way. So I would like to conclude this by saying that that Women's Department of Jamaat-e-Islami Hind, it invites you to join hands in this campaign that is led in the nationwide, and together we can advocate and promote a society where morality empowers many communities and holds together all. So thank you, and కొల్లేరు వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజల కోసం అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్న ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ సభ్యులు అభినందనీయులని విద్యుత్ ఏలూరు సర్కిల్ ఎస్సీ సాల్మన్ రాజు తెలిపారు. కొల్లేరు వరద బాధితులకు అందజేసేందుకు ఏలూరులోని విద్యుత్ భవనం నుండి 10 రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులను లారీలో తరలించారు. జెండా ఊపి ప్రారంభించిన ఎస్సీ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఏలూరు సర్కిల్ సభ్యులు ముందుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఈఈలు జేపీపీ నటరాజన్, టి శశిధర్, అసోసియేషన్ అధ్యక్షులు డిఈ ఎన్వివి రఘుబాబు, ఏలూరు కార్యదర్శి డిఈ బివి కృష్ణరాజు, డిఈ 9 శ్రీనివాస్, ఏఈలు బాలు నాయక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వర్షాల సందర్భంగా తుఫాను వరదల సందర్భంగా నిరాశ్రయులైన కొల్లేరు ప్రజలకు మరి ఏదో సహాయం అందించాలని, మీరేమో బాధపడద్దు, ప్రభుత్వం మీకు అనేక సహాయాలు అందించింది, దాంతోపాటు మేము కూడా ఉడతా భక్తితో మాకు తోచిన కొలది మేము సహాయం చేస్తామని చెప్పి మరి ఏలూరు సర్కిల్ ఇంజనీర్ అసోసియేషన్ మెంబర్స్ మరి ఈ కార్యక్రమాన్ని గొప్ప బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నిరాశ్రయమైన కొల్లేరు ప్రజలకు మరి మంచి క్వాలిటీతో కూడిన 10 రకాల సరుకుల్ని ఇంజనీర్ అసోసియేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సాధారణంగా విద్యుత్ శాఖ ఏ కార్యక్రమంలో అయినా కూడా సహాయం అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. ఏలూరు సర్కిల్కి ఒక ప్రత్యేకత ఎప్పుడు ఉంది. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా, చిన్న ఎంప్లాయీ నుంచి పెద్ద ఎంప్లాయీ వరకు కూడా తమ స్తోమతను మించి ఎవరికన్నా బాధ ఉంటే మేమున్నాం అనే భరోసాను క్రియేట్ చేయడంలో ఏలూరు సర్కిల్ ఎంప్లాయీస్ ఎప్పుడు ముందంజలో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కొల్లేరు ప్రజలకు మేము కూడా మాకు తోచినంత సహాయం చేస్తామని ఇంజనీర్ అసోసియేషన్ తరఫున మరి కొల్లేరు గ్రామ ప్రజలకు ఈ సహాయం అందించడం కోసం ఇంజనీర్ అసోసియేషన్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఉత్పత్తి చేయడం అంటే ఎంతవరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే గవర్నమెంటే చేయాలి, ప్రైవేట్లో చేయాలి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు చేయాలని ఒక ఉద్దేశం ఉండేది. కానీ ఇప్పుడు చిన్న 200 యూనిట్లు ఉపయోగించే గృహదారులు కూడా మరి సోలార్ ఉత్పత్తి తమ ఇంటిపైన సోలార్ పలక పెట్టుకుని మరి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు అనే సంకల్పంతో మరి ప్రధానమంత్రి గారు పిఎం సూర్యఘర్ అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరికి ఉపయోగకరమైన ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అంటే 600 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు తగ్గుతుంది. అదేవిధంగా 600 రూపాయలు ఇన్కమ్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి వస్తుంది. కాబట్టి ఈ పిఎం సూర్యఘర్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా విరివిగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురై సర్వం కోల్పోయిన పెదపాడు మండలం గోగుంట గ్రామ ఎస్సీ కాలనీ పేదలకు
బుధవారం సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లాలోని సిఐటియు అనుబంధ సంఘాల అంగన్వాడీ, ఆశా తదితర రంగాల్లోని కార్మికుల ద్వారా సేకరించిన సహాయంతో 110 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గోగుంట గ్రామంలోని చర్చి వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు లాంటి నదులు ఉప్పొంగి వేలాది మంది నిరాశ్రులయ్యారని అన్నారు. సిఐటియు కార్మికులు ప్రజల నుండి సహాయం అడిగి వసూలైన కొద్దిపాటి సొమ్ముతో సర్వం కోల్పోయిన పేదలకు ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. విజయవాడలో వరద బాధితులకు 10 రోజుల పాటు వేలాది మందికి ఆహార ప్యాకెట్లు, భోజనం పంపిణీ చేశామని అన్నారు. సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 4 మండలాల్లోని 5 గ్రామాల్లో సుమారు 700 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని అన్నారు. వరద నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదలు, వర్షాల సమయంలో దళితులు, బలహీన వర్గాలు నివసించే కాలనీలు ముంపుకు గురవుతున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆదుకోవాలని వారు కోరారు. ముంపు శాశ్వత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొర్రి విజయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నేతలు కె దేవమణి, అన్నపూర్ణ, కుసుమ, ఆశా యూనియన్ నేతలు లోకేశ్వరి, దుర్గా, నాగలక్ష్మి, లలిత, నాగమణి, సిపిఎం పార్టీ నాయకులు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి బుడమేరు, కొల్లేరు వరదల వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ నీట మునిగింది. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సుమారు 10 రోజుల పాటు నీళ్ళలోనే ఇళ్ళన్నీ కూడా నానిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా వసంతవాడ హై స్కూల్ కూడా తీసుకెళ్లి అక్కడ పునరావాస కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి గత అనేక సంవత్సరాలుగా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ కాలనీ ఈ రకంగా మునిగిపోతూ ఉంది. దీనికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకొని ఈ ముంపు బారిన లేకుండా చేయాలని చెప్పి మేము సిఐటిగా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీలు, ఆశలు, ఇతర కార్మిక వర్గం, భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ చేసినటువంటి సహకారంతో ఈ జిల్లాలో 5 గ్రామాల్లో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయార్థం ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. మరి సహకరించినటువంటి అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బిల్డింగ్ వర్కర్లు, ఫ్యాక్టరీ చెందిన వర్కర్లు, ఇతర అన్ని రంగాల కార్మికులకి కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని గోగుంట గ్రామంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిఐటియుగా వస్తు రూపేణ సహాయాన్ని అందించాం. జిల్లాలో అంగన్వాడీలు, ఆశాలు, ఇతర కార్మికులు అందరూ కూడా చేసిన కంట్రిబ్యూషన్ తోటి ఈ గ్రామంలో దాదాపు 110 మంది దాకా వరద బాధితులకి సహకారం అందించాం. ఈ సహకారాన్ని కోసం సహాయం చేసిన వాళ్ళందరికీ సిఐటియు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ కూడా, ఈ వరద బాధితులందరినీ కూడా ఆదుకోవాలని, పంట నష్టం జరిగిన వాళ్ళకి, ఇల్లు నష్టపోయిన వాళ్ళకి, పాక్షికంగా ఇల్లు పాడైపోయిన పరిస్థితి ఉంది, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని చెప్పి సిఐటిగా కోరుతాం. దేవాలయ భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అన్నారు. బొట్టాయిగూడెం మండలంలోని రామన్నగూడెంలో సీతారామస్వామి ఆలయానికి చెందిన దేవాలయ భూమి ఆక్రమణకు గురైందని ఆలయ కమిటీ చైర్మన్ సోము హరినారాయణతో పాటుగా పలువురు గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురాగా స్పందించిన విక్రమ్ కిషోర్, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఆర్డీఆర్పీ సుభద్రాదేవి, ఏలూరు పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ కె కృష్ణప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణులతో పాటుగా వివిధ మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలతో కలిసి రామన్నగూడెంలో రామాలయాన్ని సందర్శించి గ్రామస్తులకు దేవాలయ భూముల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వాటిని పరిరక్షించేందుకు కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ, 7 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చిటికెన రమేష్, వీరవరపు నివాస్, బచ్చు బాబారావు, గొలిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం భూములు దేవాలయానికి, దేవస్థానం భూములు దేవాలయానికి.
ఓకే. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెం పంచాయతీ రామన్నగూడెం గ్రామానికి సంబంధించి సీతారామస్వామి టెంపుల్ యొక్క భూమి అన్యాక్రాంతం అవుతూ ఉందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి హరినారాయణ గారు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఈ భూముల యొక్క ఆస్తుల పరిరక్షణ, అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఈ పరిరక్షణ గురించి పట్టించుకోకుండా దేవుడు దగ్గర నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఉద్యోగం నుంచి వచ్చిన ఆ డబ్బుల్ని సాలరీస్ని అనుభవిస్తూ కనీసం ఎంతమంది ఎన్ని రకాల రిప్రజెంటేషన్ చేసినా ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా ఇది కొన్ని సంవత్సరాలుగా అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పటికీ మొద్దు నిద్రపోతూ పైగా ఎవరైతే రామాలయ భూములు రామన్నగూడెం సీతారామచంద్ర స్వామి వారి యొక్క భూములు మరలా ఆయనకి ఇప్పించే వరకు మేము ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని, అలాగే ఇక్కడ గ్రామస్తులకు కూడా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని కల్పిస్తూ, ఒక మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటుందని, అన్యాయంగా మేము ఏ అంశాన్ని మేము చేపట్టము. ఇంకొక విషయం ఏంటంటే ఇది పూర్వం నుంచి దేవస్థాన స్వామివారి దేవస్థానానికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్షన్ పెట్టేవాళ్ళండి. వాళ్ళే డబ్బులు కమిటీకి చెప్పేవాళ్ళు ఆన్ రికార్డ్. అది బ్యాంకులో వేసి ఇక్కడ ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని తహసీల్దార్ గారి అకౌంట్లో ఉండేదండి. ఆ అకౌంట్లో అమౌంట్ తీసి ఇచ్చేవారు అన్నమాట. గతంలో అండి 10 ఎకరాలకు సంబంధించి 10 ఎకరాలు తీసుకున్నట్టు పాడినట్టు ఉన్నాయండి. ఓల్డ్ది ఉందండి, ముందు మన దగ్గర పాట పెట్టిన. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గణపతి నవరాత్రి ఉత్సవాలు మండల కేంద్రమైన ద్వారకా తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మినీ బైపాస్ రోడ్లో నెలకొల్పిన వినాయక స్వామి మందిరంలో బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా వినాయకుని మందిరం వద్ద పురోహితులు, పండితులు లక్ష్మీ గణపతి హోమాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి స్థానికులు హాజరయ్యారు. హోమ నిర్వహణ నిమిత్తం ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన పండితులు నిర్వహించారు. తర్వాత హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన జరిపి హోమ క్రతువును జరిపారు. అనంతరం హోమం జరిపిన పురోహితులను, పండితులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ హోమం కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు దాకారపు నరసింహమూర్తి, ద్వారకా తిరుమల టౌన్ ప్రెసిడెంట్ కోట అంజుబాబు, కోపల్లి గోపి, టీడీపీ నాయకులు ఉమ్మడి రత్నాజీ, షాకిర్, తులసి తదితరులు పాల్గొన్నారు. ఏకదంతాయ విద్మహే వక్రజం రక్తల్లంబోదరం శోర్పకర్ణకో రక్తవాససౌ రక్తగంధారలిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చతుష్ట్యాదో ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతే యో నిత్యోగయోగే యోగినాం వరస్వాహా. ఓం నమో శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం దత్వ. ब्रह्ममहे इंद्रस्तु देवी सहमावनादो सोमस्पुत्यावरणस्तवेत्या यमो राजा गोत्रोत्तमस्य नवनेर कृष्णनामधेयस्य धर्मपतिधर्मस्य रेजन गोत्रोत्तमस्य राजेशनामधेयस्य धर्मपतिधर्मस्य वाद्धो
పెదవేగిలోని బ్రహ్మంగారి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తాతా సత్యనారాయణ మాట్లాడుతూ పెదవేగిలో గత 20 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను పెదవేగి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నామని 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. గారు 25 కేజీల బియ్యం, కొనకళ్ళ బలరామకృష్ణ గారు, సత్యనారాయణ గారు 25 కేజీల బియ్యం, శివరావు గారు 25 కేజీల బియ్యం, రాలంగి రవికుమార్ గారు 50 కేజీల బియ్యం, 50 కేజీల బియ్యం, తాతా రామారావు సన్న సూర్యనారాయణ గారు 25 కేజీల బియ్యం, అల్లం నాగేశ్వరరావు గారు 25 కేజీల బియ్యం, కొమ్మిన నాగేశ్వరరావు గారు 50 కేజీల బియ్యం. ఈరోజు గణపతి ఉత్సవాల సందర్భంగా పెదవేగి గ్రామంలో ఏం చేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గర గత 27 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెదవేగి గ్రామ ప్రజలు, భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరిస్తూ ఈ 27 సంవత్సరాల నుంచి మాకు ఎంతో సహకరించి ఈ గుడి అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. అలాగే గత 9 రోజుల నుంచి అనేక రకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నిన్న 9వ రోజున గణపతిని గ్రామాన ఊరేగింపుగా చేసి తర్వాత పోలవరం కాలంలో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ రోజున మన పెదవేగి గ్రామంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి ధన పాయస అన్ని రకాలుగా తోడ్పడి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. అలాగే ఈ పెదవేగి గ్రామంలో నాగు నాగేశ్వరరావు గారని జ్ఞాపకార్థం వారి కుమారులిద్దరూ ప్రతి సంవత్సరం విగ్రహము దానం చేస్తూ ఇస్తున్నారు. వారికి ఈరోజు సాయంత్రం సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా లైన్లో ఉండి అన్నం పరబ్రహ్మం కాబట్టి వేస్ట్ చేయకోకుండా ప్రతి ఒక్కరూ కూడా భోజనాన్ని తృప్తిగా ఆరగించి మన పెదవేగి గ్రామ ప్రతిష్టను కాపాడవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.